హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు మన యొక్క నూతనంగా ప్రవేశపెట్టినటువంటి మన గోల్డెన్ లైఫ్ నివాస్ ఆస్ట్రో న్యూమరాలజీలోని 44 సర్వీసుల్లో మూడో సర్వీస్ గురించి చెప్పుకోబోతున్నాం. మూడో సర్వీస్ ఇదేంటంటే నేమ్ కరెక్షన్. నేమ్ కరెక్షన్ మరి మన యొక్క ఫస్ట్ సర్వీస్లో కూడా నేమ్ కరెక్షన్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు మూడోది కూడా నేమ్ కరెక్షనే వచ్చింది. ఏంటిది నేమ్ కరెక్షన్ అంటే కొంచెం విస్తృతమైన సమాచారంతో కూడినటువంటి చార్టు వారికి వస్తుంది. ఏంటా విస్తృతమైన సమాచారం, ఏముంటుంది అందులో చూద్దామండి. మొదటగా ఫస్ట్ ఏంటంటే మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఎంత, మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఎంత అనే దానిని రాశి చక్రం, భావపట్టిక, గ్రహ పట్టికలో వేసి వాటి ద్వారా కనుగొన్నట్లుగా మీ యొక్క చార్టులో ఉంటుంది. అదే ఫస్ట్ సర్వీస్లో అయితే అవి మీకు పంపించడం జరగదు, కేవలం జన్మ వైబ్రేషనే రాసుకునేవాళ్ళం. ఇప్పుడేంటి, అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పేజెస్ కూడా మీకు పంపిస్తాం. ఇక రెండవది, ప్రాథమికంగా ఉన్న దోషాలు ఏమైనా ఉన్నాయా అంటే కాలసర్ప దోషము, కుజదోషము, పునర్పు దోషం ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి వల్ల ప్రాబ్లం ఏంటి అనే అంశాన్ని ఇస్తాం. ఇక మూడోది మీ యొక్క రాశి నక్షత్రం లగ్నం, రాశి నక్షత్రం లగ్నం ఏమిటి అనేది కూడా మీకు యొక్క చార్టులో పేజీల రూపంలో వస్తుంది. తర్వాత మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీకేమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే అది ఎలాంటి ప్రాబ్లం, అలాంటప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీ యొక్క నేమ్ కరెక్షన్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మీ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, దాని ప్రకారం మీ నేమ్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అనే అంశాన్ని తెలియజేస్తాం. తర్వాత మీ యొక్క లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి. నెక్స్ట్ మీ యొక్క నేము ఏ టోటల్లో ఉండాలి, అది ఎలా వస్తుంది అనే వివరణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క స్ట్రెంత్ ప్రకారం మీకు ఇప్పుడున్నటువంటి పేరులో ఫ్రీక్వెన్సీ ఉందా లేదా అనేది చూసి ఎంత ఉండాలి అనేది ఆల్రెడీ మనం డిస్కషన్ చేస్తాం స్ట్రెంత్లోనే. ఇక బ్యాడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఉంటే ఏమున్నాయి, వాటి పేర్లేంటి, వాటి వల్ల మీకు ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే వివరణని ఇవ్వడం జరుగుతుంది. ఇక బర్త్ వైబ్రేషన్ చెక్ చేయడం జరుగుతుంది. మీకు ఉన్నటువంటి నేము మీ యొక్క జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందా లేదా చేసి మీకు నేమ్ కరెక్షన్ కావాలా, నేమ్ చేంజ్ కావాలా అనే విషయాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ నేమ్ ఇవ్వటం, అది కరెక్షన్ కానీ చేంజ్ కానీ ఇవ్వటం, ఆ నేమ్ మీకు ఎందుకు సూటబుల్గా ఉందో మరలా ఒక 4 పేజీల్లో వివరంగా ఇవ్వటం. అంటే ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ ఎంత, ఆ వైబ్రేషన్ని బర్త్ వైబ్రేషన్ చెక్ రూపంలో మీకు సెట్ అవుతుంది ఎలాగో చూపించడం. తర్వాత ఆ నేమ్లో ఎంత స్ట్రెంత్ ఉంది, బ్యాడ్ నెంబర్స్ లేకుండా ఉన్నాయా లేదా, మరి సిగ్నేచర్ ఎలా ఉండాలి, తర్వాత రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో కూడా బ్యాడ్ నెంబర్ లేకుండా ఉందా లేదా అనే అంశాలని చూపిస్తూ మీ అంత స్ట్రెంత్ కలిగినటువంటి కొందరి ప్రముఖుల లిస్టును కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఫీజు 10,000, దీనికి ఫీజు వచ్చేసి 10,000 ఫీజు అనమాట. బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తీసుకోవచ్చు, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. 10,000 ఫీజు. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5 డేస్ పడుతుంది. ఇది మీకు ఇవ్వడానికి 5 డేస్ పడుతుంది. ఇక ఈ 3 సర్వీసులు కాకుండా నేను ఏ సర్వీస్ చెప్పినా కూడా మీకు ఇవ్వటానికి 10 డేస్ పడుతుంది. ఎనీ సర్వీస్ 10 డేస్లో మీకు అందుతుంది. ఓకే.